మస్తు కమ్మయింది. నాకైతే ఈ బోటి దప్పడం చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే దప్పడం. అంటే మామూలు దప్పడం కాదు, బోటి దప్పడం చేస్తున్నా. దప్పడంలో చాలా రకాలుగా చేసుకుంటారు. దప్పడం చేసుకుంటారు, ఉల్లిగడ్డల దప్పడం చేసుకుంటారు, టమాటా దప్పడం చేసుకుంటారు, బోటి దప్పడం చేసుకుంటారు. నేను ఇవాళైతే బోటి దప్పడం చేస్తాను. అంటే అలా చింత పులుసు వేయకుండా బోటి దప్పడం చేస్తా టమాటాలతోటి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు బాగా ఇష్టం ఈ దప్పడాలంటే బాగా ఇష్టం. కానీ పులుపు అనేది నచ్చదు. దప్పడాలలో పులుపు ఉంటే మంచిగా ఉండదు. మా చిన్నప్పుడు ఏంటంటే వట్టిగా ఉల్లిగడ్డలతో దప్పడం చేసేవాళ్ళు. అంటే కొద్దిగా చింత పులుపు పోసి ఉల్లిగడ్డలు వేసి బియ్యం వేయించి దాన్ని పొడి చేసుకొని వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుండే అప్పుడు. ఆ కాలం సూపరు. కానీ ఈరోజు అయితే స్పెషల్ బోటి దప్పడం, టమాటా బోటి దప్పడం సూపర్గా ఉంటుంది. చేస్తాను చూడండి. బగోని గరమైనాక కొన్ని బియ్యం వేసుకోవాలి, 4-5 లవంగాలు వేసుకోవాలి, 3-4 ఇలాచి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బగోన్లో సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. 4-5 లవంగాలు వేసుకొని ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా అయ్యేదాకా గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటిని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద నూనెలో ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక మనం బోటి ఉడికించుకుంటాం కదా, అయితే అలా నీళ్ళు మిగిలితే ఆ నీళ్ళలో పోసుకోవాలి. పోసుకొని సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో మనం దప్పడం కాబట్టి సరిపడా నీళ్ళు, అంటే ముక్కలు మునిగి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. పెద్ద మంట మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా పొడి చేస్తున్నాం కదా బియ్యం పిండి, ఆ పిండిని వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అంటే 2-3 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. పెద్ద సైజు టమాటాను ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని మరొక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన బోటి దప్పడం తయారైపోతుంది. బోటి దప్పడం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మస్తు కమ్మ వాసన వస్తుంది. సింపుల్గా చేసుకున్నారు. ఒక బోటి ఉడకడమే లేట్, మిగతా ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోద్ది. వాసన కమ్మ వస్తుంది. తిని చూస్తా.
మస్తు కమ్మైంది. నాకైతే ఈ బోటి దప్పడం చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఊకే మటన్ చికెన్ కాకుండా మీరు కూడా ఇట్లా బోటి తెచ్చుకొని మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కుంటే దీని టేస్ట్ మాత్రం తెలుస్తుంది. లేకుండా కడుక్కుంటే కౌసు నీసు వాసన వస్తుంది. ఖచ్చితంగా క్లీన్గా మంచిగా కడుక్కొని దప్పడాలు కానీ కర్రీలు కానీ వేపుడులు కానీ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ఆ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మంచిగా మంచి లేకుండా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈరోజు బోటి దప్పడం టమాటా సూపర్ ఉంది, తినండి.